హాయ్ గైస్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లోకి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ముందుగా కొత్త వాళ్ళు అయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ని అలా క్లిక్ చేసేయండి. ఆ తర్వాత వద్దన్న మీరే వీడియోస్ని మళ్ళీ చూస్తారు, 3 సార్లు చూసేస్తారు, ముగ్గురికి షేర్ చేసేస్తారు. మన ఛానల్ని ఫాలో అవ్వమని, సబ్స్క్రైబ్ చేయమని, వాళ్ళని కూడా షేర్ చేయమని చెప్తారు. ఎందుకంటే మన ఛానల్లో వీడియోస్ అంత బాగుంటాయి కనుక. అదేవిధంగా ఫుల్ న్యాచురల్గా సో మచ్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. నేను గ్యారంటీ ఇస్తాను. ఒకసారి చూసారంటే తప్పకుండా ఫాలో అవుతారు. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి పప్పుచారండి. పిచ్చెక్కిచ్చే పప్పుచారు, మామూలు పప్పుచారు కూడా కాదు. ఒక్కసారి కనుక చేశారు అంటే కనుక ఇంక వదలరు అనమాట, అంత బాగుంటుంది టేస్ట్. ఇక చూడండి, చారు తాగుతూనే ఉంటారనమాట, తింటాలు ఉండవు, తాగేయాలి అనమాట, అంత బాగుంటాయి. ముందుగా మంచిగా పప్పుచారుకి చక్కగా ఏమేం కావాలో జస్ట్ ఒక ఓవరాల్ లుక్ వేద్దాం అనమాట. వెజిటేబుల్స్ మంచిగా కావాల్సినన్ని కూరగాయలు తీసుకోండి. టొమాటోస్ అని, దోసకాయని, ములక్కాయని, క్యారెట్ అని, బెండకాయలని, అలాగే క్యారెట్ బెండకాయలతో పాటు ముల్లంగి కానీ ఇంకా వేరే వెజిటబుల్స్ మీరు తినేవి ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ వేసుకోవచ్చండి, ఎందుకంటే పప్పు చారు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కందిపప్పు తీసుకున్నాం. కందిపప్పుతో పాటు నేను కొంచెం పచ్చిపప్పు తీసుకున్నానండి. జస్ట్ ఒక 1/2 కిలో కందిపప్పుకి ఒక గుప్పెడు కొంచెం తగ్గించైనా పర్లేదు పచ్చిపప్పు తీసుకొని, ఆ తర్వాత కొంచెం మెంతులు, జస్ట్ ఒక 1/2 స్పూన్ మెంతులు తీసుకోండి. ఈ 3 కలిపేసి నానబెట్టాలన్నమాట. మనం నానబెట్టేసిన తర్వాత జస్ట్ ఒక 2 to 3 అవర్స్, మ్యాక్సిమం 2 to 2.5 అవర్స్ అయినా ఓకేనండి. మంచిగా నాననివ్వాలి కందిపప్పు. అప్పుడేంటంటే కనుక పప్పుచారు టేస్ట్ అనేది బాగుండిద్ది. సో పక్కన పెట్టేసి మంచిగా నీళ్లు పోసేసి నాననివ్వండి. ఆ తర్వాత ఇంకొక గిన్నెలోకి చింతపండు తీసుకోండి. ఇదిగో చూడండి, ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు తీసుకోండి, సరిపోయిద్ది. అదే కనుక కొంచెం పులుపు అది తక్కువగా ఉందంటే ఇంకొంచెం చింతపండు పడిద్ది అనమాట. మంచిగా అలా చింతపండును కూడా వెడల్పుగా చేసేసుకొని మంచిగా వాటర్ పోసేసి నాననివ్వండి. ఈ రెండు ఒక 2 to 3 అవర్స్ అనేది నానాలన్నమాట. ఆ తర్వాత మంచిగా నానిపోయిన తర్వాత మంచిగా నానిన తర్వాత ఇదిగో ఇలాగనమాట. చక్కగా చింతపండు నానిపోయింది, మన కందిపప్పు, పచ్చిపప్పు, మెంతులు కూడా నానిపోయినాయి అనమాట. చూడండి, మంచిగా నానిపోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ తీసేసుకొని వాటిలోకి వేసేసుకోవాలన్నమాట. ఇవి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి మెత్తగా పప్పు అనేది. ఇప్పుడు ఈ పప్పు తీసేసిన తర్వాత ఈ వాటర్ ఉన్నాయి కదా, ఇవన్నీ చక్కగా ఒక గ్లాస్లోకి కానీ లోటాలోకి కానీ తీసి పెట్టుకోవాలండి. మంచిగా లోటాలోకి తీసి పక్కన పెట్టేసేసుకున్న తర్వాత వీటిని మనం ఆల్రెడీ మంచినీటితోనే నానబెట్టుకుంటాం కాబట్టి ఈ వాటర్తో ఒక టిప్ ఉంది, నేను చెప్తాను చూడండి. మీకు బెస్ట్ వెయిట్ లాస్ టిప్ అనమాట. చూడండి, తగినన్ని నీళ్లు పోసుకొని ముందుగా ఈ పప్పు అనేది కుక్కర్లో పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టేసేసేసేయండి మెత్తగా. ఇప్పుడేం చేస్తారంటే ఇందాక తీసి పక్కన పెట్టుకున్నారు కదా వాటరు, ఆ వాటర్ తీయండి, చక్కగా అదిగో అలా తాగేసేయాలన్నమాట. ఇది బెస్ట్ వెయిట్ లాస్ టిప్ అండి, ఎందుకంటే ఆ వాటర్లో మనం కందిపప్పు ప్లస్ మెంతులు కూడా నానబెట్టాం కాబట్టి వెయిట్ లాస్కి ఇలాంటి డ్రింక్స్ కూడా మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట. సో చక్కగా ఇప్పుడు ములక్కాయలు తీసేసుకొని మంచిగా ముక్కలు కోసి పెట్టేసుకోవాలన్నమాట మన పప్పుచారు కోసం. మీకు కావాల్సిన సైజులో, బారు అంటే బారువి, చిన్నవంటే చిన్నవి, మీడియం సైజ్ అంటే మీడియం సైజ్, ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ములక్కాయలు ముక్కలు కోసి పెట్టేసుకోండి మంచిగా. నేనైతే నాకు తగిన విధంగా మంచిగా ఇదిగో ఇలా ముక్కలు కోసేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ముక్కలు కోసి పక్కన పెట్టేసుకున్న తర్వాత వెజిటబుల్స్ ఉన్నాయి కదా, వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. ఓవరాల్గా వెజిటబుల్స్ మనం పప్పుచారికి వాడేవి ఇవ్వండి, ఇందాక చూపించేసాను కదా. సో అలాగనమాట, ఈ వెజిటబుల్స్ అన్నీ మంచిగా కటింగ్ చేసేసి పెట్టుకుందాం. ఇప్పుడు కటింగ్ అయిపోయింది చూసారా. చక్కగా ఇలాగా బెండకాయలు బారు ముక్కలు, క్యారెట్ బారు ముక్కలు, ఉల్లిపాయలు బారు ముక్కలు, అలా అన్నీ బారు ముక్కలు కోసుకున్నానండి నేను. మీకు నచ్చిన షేప్లో మీరు కూడా ముక్కలు అనేవి కట్ చేసుకోవచ్చు అనమాట. నాకు నచ్చిన విధంగా ఇలా మీడియం సైజులో బారు ముక్కలు కోసేసుకున్నాను. దోసకాయలు కూడా కోసేసుకున్నాను, టమాటోస్ కూడా కోసుకున్నాను, ఉల్లిపాయలు కూడా నిలువు ముక్కలే కోసుకున్నానండి. నిలువు ముక్కలే టేస్ట్ బాగుండిద్ది. చక్కగా ఇలా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన పప్పు ఉడికేసిందనమాట. చూడండి, మెత్తగా ఉడికేసింది. చక్కగా మెనిపేసేస్తే వెంటనే మెదిగిపోయేంత మెత్తగా ఉడికిచ్చేసుకోవాలండి. వాటర్ కూడా ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు కంప్లీట్ ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అనేది ఎలా అనేది స్టార్ట్ చేసేద్దాము. చూడండి, చక్కగా బెండకాయలు, క్యారెట్, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, ములక్కాయలు, దోసకాయలు, ఉప్పు, చింతపండు, కారం,
ముద్దపప్పు, అలాగే కొంచెం పసుపు, ఇవన్నీ తీసుకొని మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం పప్పుచారుకి. చక్కగా ముందుగా సాంబార్కి ఒక చట్టి పెట్టేసుకొని కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఎక్కువ వేయొద్దండి, జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది సరిపోయిద్ది. అందులో కరివేపాకు వేసేసుకోండి ఫస్ట్. ఇదేంటి తాలింపు వేయట్లేదు అనుకుంటున్నారా? తాలింపు అనేది ఫైనల్లో ఇంకొకసారి వేద్దామండి. ఇది జస్ట్ ముక్కలన్నీ ఉడికించుకోవడానికి ఫస్ట్ మనం కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాం అనమాట. ఈ పసుపు అనేది స్టార్టింగ్ ఎందుకు వేసాను అంటే కనుక నూనె అనేది పేలకుండా ఉండిద్దని అదొక టిప్ అండి. సో జస్ట్ ఒక చిటికెడు పసుపు అనేది అలా నూనెలో వేస్తే నూనె అనేది పేలకుండా ఉండిద్ది. కరివేపాకు వేగాక మంచిగా ఇలా ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ జస్ట్ ఒక తిప్ప అలా తిప్పేశాక జస్ట్ మగ్గుతాయి కదా, చాలు ఆ మగ్గడం వరకు. ఇక్కడ సాంబార్ కాబట్టి మనకి వెజిటబుల్స్ అన్నీ మగ్గి ఉడికితే సరిపోతాయండి, వేగన అవసరం లేదు. సో ఉల్లిపాయలు అలా మగ్గాక జస్ట్ ఇంకా మిగిలిన వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవాలన్నమాట. 1 by 1 మనం వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు ఇంకొంచెం చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, అలాగే తగినంత కారం. టమాటోస్ మర్చిపోయానండి, అందుకని ఇప్పుడు టమాటోస్ కూడా వేసేసాను. ఇప్పుడు చక్కగా తగినంత కారం కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మంచిగా అదిగో చూస్తున్నాను కదా, ఇలా చూపించిన విధంగా కలయి తిప్పుకోండి. మీకు ఇలా రావట్లేదు అంటారా, చక్కగా గరిటె పెట్టేసుకొని గరిటెతో అయినా సరే అలా తిప్పేసేసుకోండి. తిప్పేసుకున్న తర్వాత అన్ని ముక్కలు ఇలా తిప్పేసుకున్న తర్వాత మంచిగా అలా మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఇంకో పక్కన మంచిగా చింతపండు, ఇదిగో చూపిస్తున్నాను కదా, మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండుని చక్కగా ఇలా పిసికి మొత్తం మంచిగా గుజ్జు చేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఒక 2 to 3 minutesకి ఇలా ముక్కలన్నీ ఉడికిపోతాయి అన్నమాట. ఆ దోసకాయలు, ములక్కాయలు, టమాటోలో ఈ ఉన్నట్ల నీరంతా పైకి వచ్చేసేసి మనం వాటర్ యాడ్ చేయకపోయినా చక్కగా అదే ఉడికిపోతూ ఉంటాయి అన్నమాట ముక్కలన్నీ. ఇలా ఉడుకుతున్నప్పుడు ఏం చేస్తారంటే కొంచెం చింతపండు రసం అనేది పోసుకోండి. ఎక్కువ వద్దండి, జస్ట్ మీరు నానబెట్టుకున్న దాంట్లో కొంచెం పోసుకోండి. ఎందుకంటే ఆ చింతపండు కూడా ఆ ముక్కలకి పట్టి టేస్ట్ అనేది వచ్చింది. సో కొంచెం అలా వేసుకున్న తర్వాత ఇంకొక 2 to 3 minutes మళ్ళీ మగ్గనివ్వండి. ఈలోపు ఒక 4, ఇదిగో ఇలా చూపించిన విధంగా ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని అలా కచ్చా పచ్చిగా గుండ్రాయితో కొట్టి పెట్టుకోండి. అలా కొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసి ఇప్పుడు ఉడుకుతున్న ఈ ముక్కల్లో వేసేసేయండి. వేసేసి ఒక్క నిమిషం అంటే 1 నిమిషం ఉడుకుబట్టనివ్వండి. ఆల్మోస్ట్ అయిపోయింది, మగ్గిపోయినాయి అనమాట ముక్కలన్నీ మంచిగా. సో 1 నిమిషం ఉడుకుబట్టనివ్వండి. ఇంకొంచెం మూత పెట్టేసేసి ఆల్మోస్ట్ చక్కగా ముక్కలన్నీ మగ్గిపోయినాయి. మనం వాటర్ అనేవి ఎక్కడ యాడ్ చేయలేదు చూసారా, ముక్కల్లో ఉన్న వాటరే పైకి వచ్చేసేసి మంచిగా అలా ఉడికిపోయిందనమాట. సో ఇప్పుడు ఇంకా ముక్కలన్నీ మగ్గిపోయినట్టే. చూడండి, ముక్కలన్నీ మగ్గిపోయినాయి అనమాట, ఆల్మోస్ట్ అడుగు పట్టేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంకా మనం పక్కన మెనిపి పెట్టుకున్న ముద్దపప్పు ఉంది కదా, ఆ ముద్దపప్పు మొత్తాన్ని యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ నేను పప్పుచారు చేస్తున్నాను కాబట్టి రెసిపీ జనరల్గా ఏం చేస్తారంటే ముద్దపప్పు అనేది ఉడకబెట్టిన తర్వాత మిక్సీలో వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేస్తారండి. అలా చేయటం లేదనమాట. నేను జనరల్గా పప్పు గుత్తితోనే మెనుపుకొని అలా వేసేసాను అనమాట. సో అలా వేసిందని మొత్తం కలిపేసుకొని చక్కగా ఇప్పుడే వాటర్ యాడ్ చేసుకోవద్దు, చింతపండు పులుసు కూడా పిండుకోవద్దండి. మంచిగా ఈ పప్పుని ముక్కల్లో కలవనిచ్చి పప్పుని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇంకొక 4 to 5 minutes మంచిగా ఉడకనిచ్చాక అప్పుడు చింతపండు గుజ్జు పిండుకోవాలి. మనం చింతపండు గుజ్జు మొత్తం పిండేసుకొని ఇంకొక తిప్పుకొని మళ్ళీ ఇప్పుడు ఇంకొక 5 minutes దాకా మంచిగా తెరలనివ్వాలన్నమాట. చూడండి, ఇదిగో ఎంత చిక్కబడిపోయింది. ఇది పప్పు అన్నట్టుగా తెరలనివ్వండి. చూసారా, ఇలా చిక్కగా తెరిలిపోయింది కదా. ఇలా తెరిలి బుడగలు వస్తున్నాయి అనగా ఇప్పుడు వాటర్ పోసుకోండి. ఒక లోటా నుంచి లోటాన్నర వాటర్ పోసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే మీరు క్వాంటిటీ తగ్గిస్తే వాటర్ తగ్గించి పోసుకోండి, క్వాంటిటీ పెంచుకుంటే వాటర్ కొంచెం క్వాంటిటీ పెంచుకోండి. సో ఇప్పుడు ఇంకా మూత పెట్టేసేసి మంచిగా ఆ పప్పుచారు అనేవి తెరలనివ్వండి. చూడండి, స్లోగా తెరలడం స్టార్ట్ అయిందనమాట.
ఇప్పుడు ఒక బెస్ట్ టిప్ ఏంటంటే కనుక మనం చేసే పప్పుచారుకి అలా కొంచెం ఒక చిన్న గోలికాయ సైజ్ అంత బెల్లం ముక్క కానీ వేసామంటే పప్పుచారుకి రుచి అనేది యాడ్ ఆన్ అవుతుందన్నమాట. సో ఇంకా చూడండి, ఇంకా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఒక 5 మినిట్స్కి ఇదిగో మంచిగా ఇలా తెరిలిపోతున్నాయి అనమాట. పప్పుచారు అయిపోయింది. ఇంకేముందండి, మన పప్పుచారు రెడీ అయిపోయింది. కమ్మగా ఉంటుందండి. ప్రాసెస్ చూసారా ఎంత న్యాచురల్గా ఉందో. మనం ఏ పొడులు వేయటం లేదు, ఇంకా ఏ లెంతీ ప్రాసెస్లు చెప్పట్లేదు. చక్కగా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్తోనే పప్పు ఉడకబెట్టేసుకొని చక్కగా పప్పుచారు చేసేసుకోవాలి అనమాట. ఇది కొంచెం చూడండి మంచిగా తెరిలిపోతుంది కదా. ఇంకా అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అసలు రుచిని పెంచే టిప్ చెప్తాను చూడండి. ఏంటి అనుకుంటున్నారా? పోపు. మన పప్పుచారుకి పోపే మెయిన్ అనమాట. చక్కగా అలాగా తాలింపు గింజలు, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు తీసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక సగం చెక్క పెద్దుల్లిపాయ కానీ లేదు ఫుల్ అయినా పర్లేదు వేసుకొని పెద్దుల్లిపాయలు అనేవి కూడా కలిపి వేయించుకోండి తాలింపులో. ఇదేంటి స్టార్టింగ్ వేసేసాం కదా మనం అని అనుకోవచ్చు. స్టార్టింగ్లో ఏంటంటే కనుక ఉడకబెట్టేసేసేసి జస్ట్ ముక్కలతో కలిపి మనం వేసాం. అలా కాకుండా పప్పులో కానీ పప్పుచారులో కానీ ఎప్పుడైనా సరే మీరు పెద్దుల్లిపాయలు అనేవి ఫైనల్గా పెట్టే పోపులో వేస్తే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉండిద్దండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు తెలియకపోతే కనుక టేస్ట్ అనేది తప్పకుండా నచ్చింది మీకు. అలాగే దాంతోపాటు ఒక చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇంకంతేనండి, తాలింపు అనేది రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మంచిగా మూత పెట్టేసుకుని పప్పుచారుని ఒక్కసారి మూత అలా ఉరుపుగా తీసేసి ఈ తాలింపు యాడ్ చేసేయండి. చూసారా, చూస్తుంటేనే వావ్, లుకింగ్ లైక్ వావ్ అన్నట్టుందా లేదా మీకు? మీకేమో కానీ నాకైతే ఉంది. సూపర్గా వచ్చేసింది పప్పుచారు అనేవి. పిచ్చెక్కిచ్చేస్తా అన్నాను కదా, అలా పిచ్చెక్కిచ్చే పప్పుచారు వచ్చేసింది అనమాట మనకి. చూస్తుంటేనే చూడండి అలా పొగలు ఆ తాలింపుకి ఆహా ఓహో అన్నట్టు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయా మీకు? నాకైతే నోట్లో నీరు ఊరిపోయింది. అలాగే చక్కగా ఇంకా ఆలస్యం చేయకుండా సర్వ్ చేసేసుకుందామని మంచిగా సైడ్ డిష్ కింద వడియాలు కూడా వేయించుకున్నాను. అన్నం రెడీ చేసేసుకున్నాను. మంచిగా అలా మధ్యలో ఒక బొక్క పెట్టేసి ఆ బొక్కలో పప్పు చారు పోసేసి 2 ములక్కాయలు వేసేసుకొని అలాగే నోట్లో పెట్టేసుకొని కమ్మగా కుమ్మేసాం అనమాట. మాకైతే బెస్ట్ పప్పుచారు వచ్చేసినాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీరు కూడా బెస్ట్ పప్పుచారు మీ ఇంట్లో చేసేసేయండి. అలాగే బెస్ట్ కాంప్లిమెంట్స్ కూడా మీ ఇంట్లో వాళ్ళ నుంచి పొందండి. ఏంటి అర్థమైందా? వీడియో నచ్చిందా? సో ఒక్క లైక్ చేసేసేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? అయ్యో, వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసేయండి. ఆల్ అనే నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసిన ద్వారా నేను మీకు పెట్టే వీడియోస్ అన్నీ వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో వెంటనే ఆలస్యం చేయకుండా మీరు కూడా వాచ్ చేసేయచ్చు. సో మా హస్బెండ్ టేస్ట్ చేసేస్తున్నారనమాట. చారు అనేవి చక్కగా ఉన్నాయి. ఎమ్మి టేస్టీ అంటున్నారు. ఎక్స్ప్రెషన్స్ కొంచెం అవాక్కయ్యేలాగా ఉండొచ్చండి, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. నేను గ్యారంటీ ఇస్తాను. మీరు కూడా ఇదే ప్రాసెస్లో మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.